పచ్చడి 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 నోరు గురించే పచ్చడి కొద్దిగా తినాలండి. ఇదేంటో తెలుసా మీకు? వెలక్కాయ అండి. వెలక్కాయ పచ్చడి చేసుకుందాం. ఈ వెలక్కాయని ఏం చేస్తారంటే పైనుంచి ఇలా వదిలేసేయండి, కిందకి ఒక్కసారి ఇలా కొడితే ముక్కలు అయిపోతుంది. అట్లా చేశాను అనమాట. ఇది పండు అండి, వెలగ పండు. పచ్చిది కొంచెం ఎక్కువ వగరుగా ఉంటుంది, ఇది చాలా తక్కువ వగరు ఉంటుంది అనమాట. చూసారు కదా? వెలగ పండు ఇదిగోండి, వుడ్ యాపిల్ అంటారు దీన్ని. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి స్టవ్తో పని లేదండి. చాలా 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 ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇది వుడ్ యాపిల్ అనమాట. అదేనండి వెలగపండు. మనం వినాయక చవితికి పాలు వెళ్ళి కట్టుకుంటాం చూసారు, ఆ వెలక్కాయ అనమాట. ఇది పండింది అనమాట. వెలగ పండు అంటారు దీన్ని. చూడండి, పచ్చికాయతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, పండుతో కూడా చేసుకోవచ్చు. పచ్చిది కొంచెం ఎక్కువ వగరుంటుంది, ఇది తక్కువ వగరుంటుంది అనమాట. కొంచెం ఇది ఇట్లా పులుపులుగా తీతీగా బాగుంటుంది. ఇప్పుడు దీంతో మనం చట్నీ చేసుకుందాం. ఇదిగోండి, ఈ వెలక్కాయని ఎలా పగలగొట్టాలి అంటే, కాయని దాన్ని మన కింద పడేయండి, అప్పుడు ముక్క అయిపోతుంది. మనం ఇది గుజ్జు తీసేసుకుని పచ్చడి చేసుకోవడమే. ఇది పక్కన పెట్టేద్దాం. నేను మార్కెట్కి వెళ్ళి 3 వెలక్కాయలు తీసుకొచ్చా, 3 వెలగపళ్ళు. ఒక పచ్చడి ఒకటి చేసేసి ఆల్రెడీ తినేసాను. ఉత్తిదే తినొచ్చండి, అన్నంలో కన్నా కూడా ఉత్తిగా తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనకి ఒక మిక్సీ జార్ కావాలి. దీన్ని ముక్కల కింద చేసేసుకుని ఇలా వేసేసుకుందాం. దీంట్లో కావాల్సింది జీలకర్ర, అలాగే మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, పుల్లగా ఉంటుంది కాబట్టి మరి కాస్త పచ్చిమిరపకాయలు వేద్దాము. మీకు కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. అలాగే కొత్తిమీర ఇంకా కాస్త ఎక్కువ ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. అలాగే పసుపు, ఉప్పు, అంతకంటే ముఖ్యమైనది మై ఫేవరెట్ ఇంగువ. ఆ ఇంగువ వాసన వస్తూ అసలు భలే ఉంటుందండి పచ్చడి అయితే. ఇది అన్నంలో తినేవాళ్ళు తినచ్చు, కానీ అన్నంలో కూడా బాగుంటుంది. నేనైతే ఉత్తి పచ్చడి తినేస్తాను. ఇది జర్నీలప్పుడు కూడా చాలా బాగుంటుందండి. మనం ప్రయాణాలు చేస్తాం కదా, ప్రయాణాలు చేసినప్పుడు ఇలాంటి పచ్చడి పక్కన పెట్టుకుని వికారంగా ఉంటుంది అనుకోండి, వామిటింగ్స్ అవుతాయి కదా. బస్సు పడదు కొంతమందికి, బస్సు ట్రైను ఇలా కొంతమందికి పడవు కదా, వికారం పెడుతూ ఉంటుంది. ఇది కొంచెం కొంచెం పెట్టుకుని ఒక ముద్ద చిన్న చిన్న ముక్కలు చప్పరిస్తూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది నేను మిక్సీలో వేసుకొస్తా. ఇలా మళ్ళీ ఒకసారి తిప్పేసి ఒకసారి కలుపుకుని అడుగు నుంచి పైకి ఇలా కలిపేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుంటే నలుగుతుంది. నీళ్ళు ఏం పోయక్కర్లేదండి దీంట్లోనే. ఒకవేళ నీళ్లు పోయాలి అనుకుంటే నీళ్లు కాచేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ నీళ్లు వాడుకోండి. పచ్చిది చేసేటప్పుడు ప్రాసెస్ వేరే ఉంటుంది, ఇలా చేసేటప్పుడు ప్రాసెస్ వేరే అనమాట. పచ్చడి కూడా మన ఛానల్లో ఉందండి, సూపర్గా ఉంటుంది, కొబ్బరి పచ్చడిలా ఉంటుంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ మిక్సీలో వేసుకోవడమే లేట్ ఫ్రెండ్స్, అంతే పచ్చడి అయిపోతున్నట్టు. అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదు. మరి దీంట్లో వేసేది ఇంకోటి వేయాలి కదా, వేయకపోతే రుచి ఎలా వస్తుంది చెప్పండి? అసలేంది వెయ్యాలి.
అప్పుడే రుచి అద్దరిపోయింది. ఇదిగోండి ఇలా నలిగింది. ఇంకో కొంచెం మళ్ళీ ఇంకొకసారి తిప్పుదాము. చాలా వరకు నలిగింది. ఇంకా పచ్చిమిరపకాయ ఒకటి నలగలేదు రండి, పోనండి. అలా ఉన్నా కచ్చపచ్చగా నలిగితే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి అసలైంది బెల్లం. చూసారా, బెల్లం వేయాలి. ఈ మాత్రం బెల్లమైనా వేసుకోవాలి. ఇంకా కొంచెం బెల్లం పడుతుంది, ఒకసారి నేను చూశాక అప్పుడు మళ్ళీ వేసుకుంటాను. బెల్లం కొంచెం ఎక్కువే పడుతుందండి. కాయ ఎంత ఉందో బెల్లం కూడా అంత వేసేసుకోవచ్చండి. వేసుకునే వాళ్ళు ఇంత ఉంటుంది కదా, అంత బెల్లం పడుతుంది ఖచ్చితంగా. ఎక్కువ తీపి తినలేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇదే మిక్సీలో వేయడమే లేట్. దీనికి స్టవ్ వెలిగించే పని లేదు. ఒకవేళ మీరు దీంట్లో పోపు పెట్టుకోవాలనుకున్నారనుకోండి, కొంచెం స్టవ్ వెలిగించుకుని అప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ ఆయిలే వేసుకోండి. ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు వేయించేసుకుని పైన వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. నేనైతే ఇంకా అవేం వేయనండి, నాకు ఇలాగే ఇష్టం అనమాట. మీకు ఇది చూస్తుంటే ఒకటి గుర్తు రావాలి. ఏం గుర్తొచ్చింది? రేగిపళ్ళు పచ్చడి కూడా ఇట్లాగే చేస్తామండి. సేమ్ రేగిపండు పచ్చడి లాగే. ఇంకొకసారి వేస్తాను బెల్లము. బెల్లం ముక్కలుగా ఉంది కొంచెం, అందుకని ఇంకొకసారి వేసుకున్నా. ఇలా నలిగిపోయింది రండి. చూసారా, ఇప్పుడు ఈ పచ్చడిని నేను టేస్ట్ చేస్తా. టేస్ట్ చేయడానికి వేరే స్పూన్ తీసుకుంటా. సూపర్ అండి. ఇంకేమి వేయక్కర్లేదు. మంచి స్పైసీగా, అలాగే తీయగా, కారంగా, పుల్లగా భలే ఉంది. ఇది నేను కొన్ని చోట్ల చూశానండి, బండి మీద స్ట్రీట్ ఫుడ్ లాగా అమ్ముతున్నారు. ఇలా చేసేసి ఇదే కప్లో దీంట్లోనే పెట్టేసి ఇచ్చేస్తారనమాట. అలాగా స్పూన్ వేసుకుని తింటారు. అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇది ఎందుకు చేస్తున్నాను ఏంటనేది మీరు ముందు వీడియోలో చూస్తారు. చూసి నవ్వుకోండి, బాగుంటుంది. అదిరిపోయింది. దెబ్బకి వికారం కట్టేస్తుంది అనుకోండి. ప్రయాణాలప్పుడు తిన్నారే అనుకోండి, వికారం అనేది ఉండదు, పారిపోతుంది అంతే. హెల్త్కి హెల్త్, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. బాగుందా? ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఎందుకుంటే మనం చాయ్ కడుక్కొచ్చా. ఇదండి ఈ పచ్చడి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. అక్కడ బెల్లం ముక్కలు కొద్దిగా ఉన్నాయిలేండి, పర్వాలేదు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈజీ చట్నీ, ఈజీ పచ్చడి. చాలా ఈజీగా చేసుకునే వెలగ పండు పచ్చడి అనమాట. ఇది అన్నంలో కలుపు తింటే కూడా సూపర్గా ఉంటుందండి. మనం దోశల్లో నంచుకోవచ్చు, ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు, అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. నేను దోశల్లోకి నంచుకున్నాను అనమాట చేసిన పచ్చడి. అది అయిపోయింది కంప్లీట్, మొత్తం నాకేసా ఆ పచ్చడి అంతా. అటు వచ్చో కొంచెం, ఇటు వచ్చో కొంచెం తినేస్తుంటే అయిపోతుంది అనమాట. చూడండి, నచ్చిందా మరి? నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట ఉంటుందండి, ఒక్కసారి ఇలా కొట్టండి టైం అని. ఒకేసారి 2 సార్లు కొట్టకండి. కొట్టి ఆల్ అనేది వస్తుంది, ఆల్ అనేది ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నా వీడియోస్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు 9:15కి మన వీడియో వస్తుందండి. తప్పకుండా చూడండి. చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన వారణాసి వంటల ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తుంటాయి. తప్పకుండా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం ఇప్పుడు వేరే చోటికి వెళ్తున్నాము, అక్కడ కలుద్దాము మళ్ళీని. ఓకేనా? వీడియోస్ తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటా, తప్పకుండా ఉంటాను ఫ్రెండ్స్. అంటే నాకు ఇలా నవ్వడం ఇష్టము, అందుకని నాకు ప్రతిదానికి నవ్వొస్తూనే ఉంటుందన్నమాట. ఏమనుకోకండి, ఓకేనా?
పచ్చడే 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 పచ్చడే, నోరు ఊరించే పచ్చడి. కొద్దిగా తిన్నారంటే వికారం దూరం అయిపోతుంది. హోమ్ మేడ్ చట్నీ, ఇట్లాంటి రుచికరమైనది ఎక్కడ దొరికితే చెప్పండి. హోమ్ మేడ్ చట్నీ మన చేతులతో మనం చేసుకున్నామంటే ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే మనం చేసుకున్నామన్న తృప్తి కూడా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. చూసారా, అన్నీ సర్దేస్తున్నాం కదా, ఇది కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఈ మిగిలింది ఇప్పుడు తినేయడానికి, ఇప్పుడు నాకేయడానికి పనికి వస్తుంది. ఇది అస్సలు వేస్ట్ చేయను, శుభ్రంగా మొత్తం అంతా పూచుకుని దాంట్లో వేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తాను. ఇదేంటి మన చట్నీ ఇలాగా ప్యాక్ చేసేసుకున్నాము. ఎందుకు ప్యాక్ చేశాను ఏంటి అనేది మీకు త్వరలోనే తెలిసిపోతుంది. మన వ్లాగ్స్ ఛానల్లో అన్నీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా నేను మన చంటాంటి వ్లాగ్స్లో అన్నీ పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అన్నీ దాంట్లో వస్తూ ఉంటాయి. వారణాసి వంటిల్లో మాత్రం చిన్న చిన్న రీల్స్, అదే షార్ట్ వీడియోస్ అన్నీ దీంట్లో పెడతాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే దాచేసుకుంటాను. ఇప్పటికీ ఇంతే చెప్పగలను. నెక్స్ట్ మనం ట్రైన్లో కలుద్దాం, ఓకేనా? పచ్చడి, వెలగపండు పచ్చడి వికారంగా ఉంది. చాలా బాగుంది తెలుసా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.